వైసీపీ నాయకుల్లో కేసుల భయం, అరెస్టుల భయం వెంటాడుతుంది అనుకోవచ్చు అంటారా? చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? వాళ్ళు చేసిన వాళ్ళు నేర్పిన విద్యగా అది ఒక కొత్తదనంగా మీడియాలతో మాట్లాడితే, గవర్నమెంట్ విమర్శిస్తే విమర్శకి సమాధానం చెప్పాలి, కానీ సమాధానం చెప్పే పని లేకుండా అరెస్టులు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు కదా. ముందు మీరు చేసి ఉన్నారు కదా, వెనకమాల చేయటం తప్పేం కాదు కదా. ఇవాళ అరెస్టులు అని చెప్పి ఇవాళ అనుకుంటే మనం చేసింది ఏంటి అనేది ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇటు జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే మిగతా నాయకులు అందరూ బెయిల్ ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. ఎవరైతే ప్రధానంగా ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా మద్యం స్కామ్ ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఇది ఈ మద్యం స్కామ్ అనేది ఢిల్లీలో జరిగింది చూడండి. ఆ స్కామ్ కానీ ఇంకా పెద్ద స్కామ్ ఇది బయటికి తీస్తే పెద్ద పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. అదే ఈ స్కాములు అన్నీ కూడా చేసిన ఈ దందాలు ఇదంతా కానీ రాష్ట్ర ఖజానాకి డైవర్ట్ చేస్తే కాస్త రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. రికవరీ చేసేసి రాష్ట్ర ఖజానాకి నింపాలి. ఈ లోటు 10-11 లక్షల కోట్లు ఎక్కడ? మరి ఈ లోటు పూడ్చేటప్పుడు, అభివృద్ధి చేసేటప్పుడు ఒక్కసారి 5 సంవత్సరాలు ఒకసారి ఛాన్స్ అని సినిమా చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వస్తాను నేనని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కదా. మరి ఆయన సినిమా అయిపోయింది సినిమాకి ఇప్పుడు శుభం కార్డు పెడతారు, మళ్ళీ కూర్చుంటావు, ఎవరన్నా కూర్చుంటావా? కదా. ఇదే అంతే, అయిపోయింది. అంటే ఆయన మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 గతం కంటే భిన్నంగా ఉంటుంది అంటున్నాడు కదా ఆయనండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వ్యాపారవేత్త, రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా తీసుకోవాలనే సంగతి ఆయనకి తెలుసు. అంతేగాని పరిపాలన అనేది ఆయనకి తెలియదండి. పరిపాలన చేసి అందరూ చేస్తే నువ్వు చేయకుండా కూడా పరిపాలన చేస్తానంటే అదే ఎట్లా జనాలు నమ్ముతారు? ఏదో మీ నాన్నగారు నమ్మారు, చూశారు, సినిమా చూపించావు, అయిపోయింది సినిమా, ఇక లేదు. అదే వస్తానంటే ఎందుకంటే అట్లా చెప్పేది క్యాడర్ని కాపాడడం కోసం, పార్టీని కాపాడడం కోసం. నువ్వు బెంగళూరు దేనికి? పార్టీని కాపాడుకోవాలి కదా. మనం చేసిన పనుల్లో ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా. ఏదో ఇది ట్విట్టర్లో పెడతాడు, అది ట్విట్టర్లో పెడితే నువ్వు డైరెక్ట్గా వచ్చి మీడియా ముఖంగా అడిగే ధైర్యం నీకు లేదు కదా. మనం చేసిన పన్ను అలాంటివి. మరి ఇప్పుడు ఆయన జనాల్లోకి వస్తాను అని చెప్పి, లేదంటే కనుక జనాల తరపున పోరాటం చేస్తాను అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నాడు, మరో పక్కన మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి మీరు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అని చెబుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ఉండలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? ప్రజల తరపున పోరాటం చేసే వ్యక్తి ఆయన కష్టపడే మనస్తత్వం లేదండి. ఆయనకి ఏంటంటే అట్లా ఏదన్నా రోజుకు 2-3 గంటలు ఏదన్నా సమావేశాలు పెట్టి హార్డ్ వర్కర్ అయితే కాదు. అసలు పొరపాటున కూడా కాదు. మనం గమనిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి ఎక్కడన్నా పోతున్నాడు కదా. ఎవరికైనా సరే వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడా? చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు దాకా ఉంటే చెప్పమనండి. ఆయన మనీ మైండ్ అండి. ఇన్కమింగ్ అయినా కానీ అవుట్ గోయింగ్ అనేది ఉండదు. ఆయన మనం చూస్తున్నాం కదా, ఆయన పద్ధతి, ఆ పాలసీ అలాంటిది. జనాలు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలని నేను న్యాయం చేస్తాను, నేనుంటానేవాడు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయనివాడు వీళ్ళందరికీ న్యాయం చేస్తాడా? ఇప్పుడు మీరు అన్న తర్వాత గుర్తొచ్చిందండి, ఇక్కడ రీసెంట్ గా చూస్తే కనుక మళ్ళీ కోర్టులో అఫిడవిట్ అయితే వేసాడు ఈయన. నా తల్లికి మీద ఉన్న ప్రేమ నాకు గతంలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు, అందుకని డీడ్ క్యాన్సిల్ చేసుకున్నాము, మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను, నేను ఆ ఆస్తి నాకే కావాలంటూ మళ్ళీ కోర్టులో అఫిడవిట్ అయితే వేసారు. ఈ ప్రేమలు తగ్గిపోవడం ఏంటంటారు? మరి ఓ పక్కన చూస్తే అక్కా చెల్లెమ్మలు అంటే ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు కదా. ఆయన డబ్బు ముందు మన తన అనేది ఏది సాటి రాదు. ఆయనకి డబ్బే ప్రధానం. మరి ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటాడో మరి ఎందుకో మరి ఆయనకే తెలియాలి. తనైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ డబ్బు తీసుకెళ్ళి ఇన్ని డబ్బులు మూట కట్టుకొని ఏం చేసుకుంటాడు? ఆ డబ్బు మీద వ్యామోహం అయినప్పుడు తన తల్లి లేదు, చెల్లి ఎవరైనా సరే పక్కన పెడతాడు. ఆయన మైండ్ మెంటాలిటీ అలాంటిది.
మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ నా వాళ్ళు అంటున్నాడు కదండి మరి. ఆయన పై మాటకి ఏదో చెప్తుంటాడు కానీ జనాలకి ఇప్పుడు అర్థమైపోయింది. సినిమా చూపించాడు, అయిపోయిందిలేండి. ఆయన పార్టీ నడిపే ఆ క్యాపబిలిటీ కానీ ఆ మనస్తత్వం కానీ ఆయనకి లేదండి. పోనీ ఇప్పుడు మనం 9-10 నెలలు అయింది కదా, ఎప్పుడైనా సరే వచ్చి క్యాడర్ను పోసేసి క్యాడర్ని చేద్దాం, ప్రోగ్రాంలు పెడదాం, జిల్లా పర్యటన అన్నాడు, జనవరి అన్నాడు, ఇప్పటివరకు పర్యటన లేదు. కష్టపడే ఎండాకాలం వచ్చిందిలేండి. జనవరిలో ఏమండాకాలం, జనవరిలో మొదలు పెట్టొచ్చుగా. ఏం చేశాడు అంటే అది 9 నెలలు ఇప్పుడు గట్టిగా అయింది, అప్పటికి 6 నెలలే కదా. 6 నెలల్లో మనం ఏం చేస్తాం అనుకుని ఉండొచ్చు. మనం ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో పోయాడు కదా, పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టాడు కదా, ఎంటబడి అక్కడ ఎంతసేపు పెట్టాడు పార్టీ కార్యకర్తల మీటింగ్. 2 hours 3 hours. ఆ బిల్లులు పెండింగులు అని చెప్పని వాళ్ళు ఎంటబడేసరికి అసలు సమాజం చెప్పలేక అసలు అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి, నువ్వు చేసిన పని ఏంటి కనీసం. అంటే పులివెందుల్లోనే ఆయనకు సెగ తగిలిందంటారు. ఆయనకి తెలుసండి, ఏదో నేను సీఎం చేశాను, నాకు ఎవరు ఎదురు చెప్పరు, నేను చెప్పింది వేదవాక్ అనుకుంటే అది కొంతకాలం జరుగుద్ది, ఎల్లకాలం జరగదు అది. ఆయన ఆత్మవిమర్శ చేసుకొని పరిపాలన నేర్చుకోవాలి, ఇది సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి అనేది ఇప్పుడు కూడా లేదండి ఆయనకి. వచ్చామా వెళ్ళామా అయిపోయింది, అప్పటికి అయిపోయింది కదా. నేను ఇంతకుముందు చెప్పాను, మిర్చి యాడ్ ఇంకోసారి బతికొండ ఆయన జన్మలో మిర్చి యాడ్ రాడు. ఇక ఎందుకు రాడలేదు సార్, నాయకుడు కదా. నాయకుడు బట్టలు కొట్టుకొని వచ్చే నాయకుడిని సీఎం మనం ఎప్పుడైనా చూసావా? మనం చూసాము సినిమా. రీసెంట్ గా అంబటి రాంబాబు మాట్లాడుతూ 2 ప్రోగ్రాములు చేస్తేనే ఆయనకు వచ్చిన జనాలను చూసి తట్టుకోలేకపోయారు, సెక్యూరిటీ కల్పించలేకపోయారు, మేము చూసుకోవాలి కదా అదంతా అంటున్నాడు కదా ఆయన. మన రాంబాబు గురించి కూడా మనం మాట్లాడితే ఇక ఏదో అధ్యక్షుడు సార్ ఆయన. అధ్యక్షుడు ఏదైనా చేస్తే విలువలతో మనం చేయాలండి. విలువలు లేకుండా ఏది మాట్లాడకూడదు, ఇది చేయకూడదు. మనం విమర్శ చేస్తే దాని ప్రతి విమర్శ అనేది ఎదురు చేయకూడదు. అట్లా చేయగలిగితేనే మాట్లాడాలి. మనం మాట్లాడే వాక్కు అనేది శుద్ధంగా ఉండాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి వచ్చామో మాట్లాడాం అయిపోయింది అనుకుంటే దాని వెనకమాల ఎంతమంది కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ ఎందుకు తెచ్చుకోవాలి? ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక మంత్రి చేసావు, నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఉందాగా మాట్లాడాలి.